హలో ఆల్, ఈ వీడియోలో మనం విజయవాడ నుంచి దిండిగల్కి ఎలా రీచ్ అవ్వాలి, దిండిగల్లో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ థింగ్, విజయవాడ నుంచి డైరెక్ట్గా దిండిగల్కి డైలీ ట్రైన్స్ అవైలబుల్గా లేవు. సో మనం ఫస్ట్ థింగ్ సైలంకి అయితే రావాల్సి ఉంటుంది. సైలం జంక్షన్కి అయితే డైలీ 3 ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రమ్ విజయవాడ టు సైలం జంక్షన్. అప్రాక్సిమేట్లీ టికెట్ ప్రైస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ 425 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చూడండి, ఎంత బడ్జెట్ అవుతుంది ఎవ్రీథింగ్ అనేది క్లారిటీగా తెలుసుకుందాం. సో సైలం జంక్షన్ నుంచి బయటకు అయితే ఇలా బయటకు వచ్చాను. ఇలా కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. న్యూ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ దిండిగల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడే మనం బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ బస్సు ఎక్కి డైరెక్ట్గా న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఇదే నార్మల్గా బస్ స్టాండ్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా న్యూ బస్ స్టాండ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. హోటల్ కూడా సేమ్ ఇక్కడ. రూమ్ ఫర్ డేకి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. రిఫ్రెష్ అయితే అయిపోయాను, ఇంక మనం స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. బస్ ఎక్కి న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి న్యూ బస్ స్టాండ్కి 6 రూపీస్ బస్ టికెట్. ఇదే న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా దిండిగల్ బస్ అయితే ఎక్కాలి మనం. ప్రతి బస్ స్టాండ్లోనూ ఇలాగా పేర్లు అయితే రాస్తుంటాయి. నేను వెళ్ళాల్సిన దిండిగల్కి, ఇంకా ఇక్కడ బస్సు అయితే రాలేదు, వచ్చిన తర్వాత ఎక్కుదాం. సైలం న్యూ బస్ స్టాండ్ నుంచి దిండిగల్ బస్ స్టాండ్కి 143 రూపీస్. సో దిండిగల్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మన పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి 20 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బస్ నెంబర్ 6 అనే నెంబర్స్ వెళ్ళే బస్సు ప్రతిది అక్కడికి వెళ్తుంది అనమాట. సో దిండిగల్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి బస్సు ఉంటుంది కదా, అది వచ్చి 15 రూపీస్ అనమాట. ఫైనల్లీ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి రావాలి అని. ఫైనల్లీ ఐ మీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇక్కడ ఒక దండ, ఈ సెట్ వచ్చేసి 160 తీసుకుంటున్నారు అనమాట. నాకు 3, 4, 48. ప్రైజెస్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట. సో బార్గెన్ చేయడానికి కూడా అవ్వదు. 6mm వచ్చేసి 1200, 7mm వచ్చి 1500, అలాగా mm బట్టి ప్రైజెస్ అనేది డిక్రీజ్ అవుతా ఉంది. సో నేను వచ్చేసి 6mm 2 తీసుకుంటున్నాను. ఒకటి నాకు, ఇంకోటి మా అన్నయ్యకి. అన్న 6mm 2 వరన్నా 2. కష్టపడి వచ్చాం. ఫస్ట్ టైం కరుంగిలి మాల అయితే నా చేతిలో అయితే ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇప్పుడు వెళ్ళి పూజ చేయించుకొని పంతులు గారితో వేయించుకుంటాను. కరుంగిలి మాలకి మనకి బిల్ అయితే ఇచ్చారు. 2 తీసుకున్నాను, 2400. అండ్ వన్ మోర్ థింగ్, ఈ టెంపుల్లో అయితే హుండీలు లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ మన డొనేషన్ ఇవ్వడమే. ఇలాగ డొనేషన్ రిసిప్ట్ అయితే ఇస్తారు. మనం క్యాష్ ఏమైనా డొనేట్ చేస్తే వాళ్ళు రిసిప్ట్ అనేది ఇస్తారన్నమాట. సో నేను వచ్చింది ఫ్రైడే కాబట్టి జనాలు కూడా ఎక్కువ మంది లేరు. ఐ థింక్ సండే అండ్ వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా ఈ మొత్తం నిండిపోయి ఉంటారు జనాలు అనమాట.